మీడియా మిత్రులకు నమస్కారం। ఈరోజు శ్రీ మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు శ్రీ రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా వారి ఆశయాలకు భిన్నంగా వాళ్ళు చేసిన సేవలు మంత్రివర్యుగా ఆయన చేసిన సేవలు ప్రజలు మరువలేనివి। ఆపద అంటూ వస్తే ఆయన ముందుండేవాళ్ళు। అటువంటి వ్యక్తి ఈరోజు 12వ వర్ధంతి జరుపుకుంటున్నారు। వాళ్ళ వారసుడిగా ఈరోజు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు కడప విప్ అయినటువంటి వాళ్ళ భార్య కోడలు గారు ఈరోజు కడప ఎమ్మెల్యేగా కడప విప్పుగా ఈరోజు అదే సేవలు ఎమ్మెల్యే గారు అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఈరోజు కడప 50 డివిజన్లో ఈరోజు అదే సేవలు ప్రతి గడప ఈరోజు ఆపదంటూ వస్తే వాళ్ళు ముందుండి ఈరోజు సేవలు చేస్తున్నారు। కాబట్టి వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు వాళ్ళ 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమము మన మల్లిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। వాళ్ళకి కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు। వారు ఏ పని తీసుకున్నా కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంటారు। డబ్బు చూడకుండా ఏది చూడకుండా మనిషి ఈ కాలం ఎట్టున్నారంటే జనాలు ఏదైనా డబ్బు చూసో ఇంకోటి చూసో వస్తారు, కానీ ఈయన స్వతంత్రంగా ఆయన మనసుతో పేదలకు సేవ చేయాలా, బాగుండాలా, 10 కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో మా టీడీపీ అధ్యక్షులు పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, మా అక్క కడప శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్పు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారి మామగారు మాజీ మంత్రివర్యులు పెద్దలు రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పట్టణ నిరాశల వసతి గృహంలో అన్నదాన కార్యక్రమం నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది। వారి కుటుంబానికి ఎల్లవేళలా వారికి నేను నిరంతరం వారి సేవలో ఇలా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు వాళ్ళ కుటుంబం నీడలో ఉంటూ వారికి ఎల్లవేళలా నా శక్తి వరకు నేను వాళ్ళ కుటుంబం కోసం సేవ చేస్తూ